కావేరి, నేను నీతో అబద్ధం చెప్తానా? నడుం పడిపోయేలా కష్టపడి చేశాను. ఇప్పుడు ఇవన్నీ వేస్టేనా? కావేరి, వేస్ట్ ఎందుకు అవుతాయి? నీ పేరు చెప్పుకొని అన్ని నేను తినిపెడతాను, సరేనా? మ్మ్. సుధాకర్, ఏంటి ఆలస్యం? ఇదిగో వచ్చేస్తున్నావు. కావేరి, దుబాయ్ వెళ్ళాక నన్ను మర్చిపోగా. చిచి, నిన్నెందుకు మర్చిపోతాను? ఏం మర్చిపోను. కావేరి, నిన్ను పంపించేస్తుంటే నాకు ఎలాగో ఉంది. చెప్పలేనంత దిగులుగా బాధగా ఉంది. అంత దిగులు బాధ అయితే ఓ పంచే, ఓ 3 నెలల తర్వాత నా దగ్గరికి ఆ నీ దగ్గరికి ఊరిటి నుంచి వచ్చాక మీ ఆవిడ్ని కూడా పంపించేసాయి. అప్పుడు ఇంచక్కా ఇద్దరం కలిసి ఒకేలాంటి ఉద్యోగం చేసుకుంటాం. మా ఆవిడ్ని నీతో పాటు ఒకేలాంటి ఉద్యోగమా? అవును, తప్పేముంది? దుబాయ్లో నాకు మీ ఆవిడ తోడు, ఇక్కడ నీకు పుట్టబోయే బిడ్డ తోడు. నీ అంత గొప్ప అదృష్టం మా ఆవిడకి ఎందుకు గాని, వెళ్దాం పద. ఎంతో కష్టపడి చేశాను, పారేయకుండా తినే. బా, వెళ్దాం పద. మ్, ఏమ్మా కావేరి, రెడీనా? ఓ రెడీ. ఎంతైనా అదృష్టవంతురాలు అమ్మా, దుబాయ్కి వెళ్ళిపోతున్నావు. మరి కావేరంటే ఏమనుకున్నావు? దుబాయ్కి వెళ్ళాక మొన్న ఆ మధ్య కట్టారే 103 అంతస్తుల పెద్ద బిల్డింగ్. ఆ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ మీద ఓ పెద్ద కంపెనీలో ఏసీ రూముల్లో జాబ్ చేస్తూ ఉంటుంది. అక్కడ మన ఇద్దరం మాత్రం ఇక్కడే. ఏం చేస్తాం, అందరికీ కావేరికున్నంత అదృష్టం ఉండద్దు. ఏం కావేరి, మమ్మల్ని మర్చిపోవుగా? అస్సలు మర్చిపోను. వెరీ గుడ్, పదండి పదండి. చీ, 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 చీ. ఇలాంటి గుడిసెల్లో జనాలు ఎలా ఉంటారో కదూ. గడ్డి, గాదం, పేడ, రొచ్చు, అబ్బబ్బబ్బా, యాక్. ఆ పశువుల కొట్టం దగ్గర పనిచేసే వాళ్ళకి కంపు కొట్టదు. పాపం ఎలా భరిస్తారో ఏంటో. ఇది దుబాయ్లో అయితే రోడ్లు కూడా అద్దంలా మెరిసిపోతూ ఉంటాయట, టీవీలో చూశాను. అవునవును, దుబాయ్ అద్భుతంగా ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఒకసారి దుబాయ్లో కాలు పెడితే ఇక తిరిగి రానే రారు. ఏంటి, మళ్ళీ తిరిగి రావడమా? నాకేమన్నా పిచ్చా? బంగారం లాంటి దుబాయ్ని వదిలిపెట్టి మళ్ళీ ఎవరైనా వస్తారా? నువ్వు రావాలనుకున్న రాలేవులే. అరే, మళ్ళీ అదే మాట. నేను రాను ముర్రా అంటుంటే. ఇదిగో ఏజెంట్ అబ్బాయి, మొన్న మధ్య దుబాయ్లో ఆ ఆకాశం అంత ఎత్తు బిల్డింగ్ కట్టారట. దాని పేరేంటి? బూర్జ్ ఖలీఫా. ఏంటి, బూర్జ్ ఖలీఫానా? బూర్జ్ కాదమ్మా, బూర్జ్ ఖలీఫా. ఆ మాత్రం మాకు తెలుసులే. బుర్జు అంటే పొడుగాటి స్తంభం లాంటిది అని. కొండవీటి బుర్జు, కర్నూలు బుర్జు, మైసూర్ మహారాజా ప్యాలెస్ లో బుర్జు అలాంటిదన్నమాట. బుర్జ్ అంటే బుర్జు కాదమ్మా, బూర్జ్ ఖలీఫా అంటే అరబ్ దేశాలకి ప్రెసిడెంట్. ఆయన పేరు మీదనే 100 అంతస్తుల ఆ భవంతికి బూర్జ్ ఖలీఫా అని పేరు పెట్టారు. ఆ ఏదో ఒకటి దిక్కుమాలని పేరు. పేరు ఏదైతేనే గాని టీవీలో ఆ బిల్డింగ్ చూశాను. అబ్బో అబ్బో, చూడ్డానికి 2 కళ్ళు చాలవనుకో. కావేరి, అప్పుడు నువ్వు టీవీలో చూసావు, ఇప్పుడు నీ కళ్ళారా చూడబోతున్నావు. నిజంగా నువ్వు చాలా లక్కీ. మ్మ్. చిన్నప్పుడు నా జాతకం చూపిస్తే ఆ జ్యోతిష్కుడు కూడా సరిగ్గా ఇదే మాట చెప్పాడట మా అమ్మతో. మీ అమ్మాయి కొన్నాళ్ల వరకే ఈ దేశంలో ఉంటుంది, ఆ తర్వాత మాత్రం జీవితాంతం విదేశాల్లో గడుపుతుంది అని. మొత్తానికి ఆయన చెప్పిన జోస్యం ఇప్పటికి ఫలిస్తుంది. ఇక నీ జీవితం మొత్తం ఇంద్రధనుస్సే. దుబాయ్లో జాలీగా బతికేయచ్చు. ఇప్పుడంటే ఇలా చీరలో వెళ్తోంది, ఆ తర్వాత అన్ని మోడర్న్ డ్రెస్సులే. జీన్స్, షల్వార్సు, మిడ్డీసు. చిచి, జీన్స్ సల్వార్ వరకైతే పర్వాలేదు గాని మరి మిడ్డీలేంటి? నాకొద్దు బాబు, నేను మాత్రం వేసుకోను. వద్దంటే వేసుకోకు కావేరి. దుబాయ్లో నిన్ను అడిగేవాళ్లే ఉండరు, ఆక్షేపించేవాళ్ళు అంతకన్నా ఉండరు. నువ్వు ఆడింది ఆట, పాడింది పాట. సరి గమ పదని సా కరో కరో జర్ జల్సా. జల్సా జల్సా జల్సా.
आदाब वालेकुम सलाम सलाम वालेकुम सलाम సలాం शेख साहब सलाम छोकरी किधर है सुभान अल्लाह बहुत प्यारी सी सब कुछ तैयार है ना जी साहब लड़की कैसी है बहुत अच्छी है और बहुत मीठी है शेख साहब चलिए चलिए ముక్కు పగిలిపోయేటట్టు ఇంత సెంటు కొట్టుకున్నాడు. ఎవరి సాయిబు? साहेब కాదు షేకు అరబ్ షేకు हाँ मैं सऊदी का शेख हूँ बुलबुल షేకో గీకో వీడిని నా పక్కన ఎందుకు కూర్చోబెట్టావు? ये छोकरी क्या भक्ति है कुछ नहीं साहब आप बहुत खूबसूरत बोल के बोल रही है हाँ? होना क्या ఇదేంటి ఈ ముసలాడు నాకు సెంటు తీసేస్తున్నాడు? గిఫ్ట్ ఇస్తున్నాడు తీసుకో అరబ్ షేకులు నచ్చితే ఇలాగే కానుకలిస్తారు తీసుకో ले लो बुलबुल रख लो ఇంత ఘాటుగా ఉందేంటి? మధ్యాహ్నం తిన్న తిండి కూడా బయటికి తన్నుకొచ్చేలా ఉంది. అరబ్ దేశం ఎడారి దేశం కదమ్మా ఎండా చెమట ఎక్కువ అందుకే అక్కడ ఘాటైన సెంటు వాడతారు నీళ్ల కరువు కదా అంటే స్నానాలు చేసేది వారానికి ఒక్కసారి అన్నమాట. యాతూ. अरे बार बार ये छोकरी याकू क्यों बोलती है कुछ नहीं साहब आपका सेंट बहुत अच्छा बोल के बोल रही है ओ बात ये है क्या అక్కడికేదో అర్థమే చచ్చినట్టు ఎలా గంగిరెద్దులో కలుపుతున్నాడో వీడి బొందా. बोंदा ये बोंदा क्या होता है ये बोंदा बोंदा बोले तो आपका टर्बन बहुत अच्छा है यही बोल रही है वो ओ टर्बन टर्बन बोले तो तेलुगु में बोंदा ये ले लो ఇదేంటి? బుర్కా బురక నాకెందుకు? దుబాయ్కి వీసా దొరకడం చాలా కష్టం అందుకని ఆ, అందుకని ఏం లేదు కావేరి ఒంటరి ఆడదానికి వీసా ఇవ్వడానికి 1,00,000 ప్రశ్నలు వేసి చంపుతారు అందుకే చిన్న నాటకం ఆడి నీ పేరు మీద వీసా సంపాదించాం నాటకమా? ఏ నాటకం? అంటే నిన్ను ఈ షేక్ కి భారీగా దుబాయ్కి పంపిస్తున్నాం ఏంటి? ఈ ముసలాడికి పెళ్ళాంగా నన్ను ఛీ! అర్థం చేసుకో కావేరి ఏంటి అర్థం చేసుకునేది? ఆ ఏంటి అర్థం చేసుకునేది? ఉద్యోగం ఇప్పిస్తారని బయలుదేరమని ఇప్పుడు ఈ చుంచు మొహంగాడికి పెళ్ళాంగా కావేరి నాటకం చెప్పాను కదా ఫ్లైట్ దిగాక వాడదారి వాడిది నీ దారి నీది అయితే మాత్రం విమానంలో నేను ఈ కంపు పెదవ పక్కనే కూర్చొని ప్రయాణం చేయాలి కదా. అబ్బా దుబాయ్కి ఎంతసేపు ప్రయాణం అర్ధరాత్రి ఎక్కితే తెల్లవారేసరికల్లా వెళ్ళిపోతావు నేను వెళ్ళనంటే వెళ్ళను. డ్రైవర్ కారాపు. फिर क्या बकती है ఇదిగో షేకు నా ఇష్టం. నేను బక్తాను బోల్తాను ఏమైనా చేస్తాను. నువ్వు నోరు మూసుకొని కూర్చో. नोरू मुसुकुनी ये नोरू मुसुकुनी क्या होता है కావేరి నా మాట విని ఈ ఒక్క పూటగా అడ్జస్ట్ చేసుకో కాదంటే చెప్పు వెనక్కి వెళ్ళిపోదాం మరి లక్షల జీతం విలాసవంతమైన జీవితం కావాలా వద్దా కావాలనుకో. అయితే కాసేపు కళ్ళు మూసుకొని బుర్కా వేసుకో తప్పదా? నీ ఇష్టం 100 అంతస్తుల భవంతి ఉన్న దుబాయ్లో ఉంటావో ఎప్పుడు ఎవరు చూస్తారో అని రోజు భయపడుతూ నా ఇంట్లో ఉంటావో నువ్వే తేల్చుకో సరే. అయితే బురకేసుకో
ये क्या है बुलबुल? ఇదిగో సుధాకరు వీడి బొంద పెట్ట ఊరికొరికే ముట్టుకోవద్దని చెప్పు. शेख साहब लड़की डर रही है, संभाल के. हाँ ठीक है पहली मुलाकात है ना, डर तो रहता ही है. अगर एक बार मेरा बाहों में आ जाते ना तो सब कुछ ठीक हो जाता है. గబ్బిన వాసం గడు ఏంటంటాడు? ఏం లేదు, వీసా కోసమే అయినా నువ్వు వాడి భార్యగా ఒక్క పూట ప్రయాణం చేయడానికి ఒప్పుకున్నందుకు తన జీవితం ధన్యమైంది అంటున్నాడు. నువ్వు అంత బాగా నచ్చావట. ఊరి ముచ్చుమొహం గాడా, నీ గుట్లు పీకయ్యా, నీ చూపు నా మీద పడిందేట్రా? ఇదిగో సుధాకరు, బురకా వేసుకున్నాను కదా అని తింగర వేషాలేస్తాడేమో, తోట తీస్తానని చెప్పు. తేడా వచ్చిందో వీడిని విమానం కిటికీలో నుంచి తోసేసి అమాంతో నేను దూకేస్తానంతే. ఏమనుకుంటున్నాడు? కొండముచ్చు నెత్తి మీద టోపీ పెట్టినట్టు వీడి తలపాగాను. ఈ రాత్రంతా నేను వీడి పక్కనే కూర్చుని ప్రయాణం చెయ్యాలా? కర్మరా బాబు, ఇది ఏ జన్మలోనూ చేసుకున్న కర్మ. ఇదేంటి ఎయిర్పోర్ట్ కని బయలుదేరి ఇక్కడ పేరేంటి? కావేరి, అది దుబాయ్కి వెళ్ళే ఫ్లైట్ రాత్రి 2:30 గంటలకి. అప్పటి వరకు మన గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుందాం, సరేనా? గెస్ట్ హౌస్ లో రెస్టా? ఎందుకు? సరాసరి ఎయిర్పోర్ట్ కే వెళ్ళిపోదాం. కావాలంటే బయలుదేరేదాకా నేను అక్కడే విమానంలోనే కూర్చుంటాను. అయ్యో అలా కూర్చొనివ్వరమ్మా. ఎందుకు కూర్చొనివ్వరు? మా సింహాచలం బస్ స్టాండ్ లో అయితే విశాఖపట్నం వెళ్లే బస్సు బయలుదేరేదాకా బస్సులోనే కూర్చుంటాను తెలుసా? కావేరి, అది ఎర్ర బస్సు, ఇది ఎయిర్ బస్సు. ఏ బస్ అయితేనే బస్సు బస్సే కదా, టికెట్ కొన్నాంగా. చెప్తే వినవేంటి కావేరి? ఎయిర్పోర్ట్ లో టైం అయ్యేదాకా ఏ విమానాన్ని ఎక్కనివ్వరు. ఏ విమానాలు ఏంటో కర్మ. ఈ కొండబొచ్చు మొహం గాడేంటి ఇక్కడ దిగాడు? ఏం లేదు, తను కూడా రెస్ట్ తీసుకుంటాడంట. ఇదేనా గెస్ట్ హౌస్? కావేరి, నీకేం భయం లేదు, పద, నీకు తోడుగా నేనుంటాను. సరే. ఏమైంది కావేరి? మళ్ళీ మనం ఎప్పుడు బయలుదేరుతాం? 10ంటికి రాత్రి భోజనాలు అయ్యాక. क्या बात है? అరే కుచ్ నహీ సాబ్, టిల్ నైట్ రెస్ట్ ఇన్ గెస్ట్ హౌస్, నైట్ 10 o'clock గోయింగ్ ఎయిర్పోర్ట్. हाँ, ठीक है जरा संभाल के बुलबुल. ఇదిగో సుధాకరు, వీడిని ఓవరాక్షన్ చేయొద్దని చెప్పు. ఇంకోసారి నన్ను ముట్టుకున్నాడంటే చెంప చెళ్ళు అనిపిస్తాను. అబ్బా కావేరి, పడుతుంటేనేగా పట్టుకున్నది, అది కూడా తప్పేనా? తప్పున్నారా? పడితే పడ్డాను, వీడెవడు నన్ను పట్టుకోవడానికి? అసలే ఎండాకాలం ఊపిరాడక చేస్తుంటే బదులే బురగా ఒకటి. కావేరి, ఈ ఒక్కరోజు అడ్జస్ట్ చేసుకో, ఆ తర్వాత చలో దుబాయ్. డబ్బులే డబ్బులు, లక్షలే లక్షలు. సరే అడ్జస్ట్ చేసుకుంటానులే, సరేనా? సరే, పద. शेख साहब चलिए. షేక్ గాడు మంచి ఖుషీలో ఉన్నాడు. శృతి బిల్డర్స్. గుడ్, వెరీ గుడ్. మేడం, మీ దగ్గరున్న జీపీఏ ఆధారంగా ఆనంద్ బిల్డర్స్ పేరుని శృతి బిల్డర్స్ గాను, ఆనంద్ కంపెనీ పేరు మీద ఉన్న స్థిర చరాస్తులన్నింటినీ శృతి బిల్డర్స్ కంపెనీ పేరు మీదకి చట్టపరంగా బదలాయించి రిజిస్టర్ చేయించిన డాక్యుమెంట్స్ ఇవిగో మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మాత్రమే కాదు, అన్ని చోట్ల బోర్డులు మార్పించండి. శృతి అనే పేరు తప్ప ఆనంద్ అనే పేరు ఎక్కడ కనిపించటానికి వినిపించటానికి వీల్లేదు. ఇది అన్యాయం మేడం, మోసం, ద్రోహం, దగా, కుట్ర. షట్ అప్. మోసం, ద్రోహం, దగా, కుట్ర. ఏం లాయర్ గారు? లేదు మేడం, చట్టం దృష్టిలో మీరు చేసింది మోసం, ద్రోహం కాదు, దగా, కుట్ర అంతకన్నా కాదు. విన్నారుగా, లీగల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారో. చట్టపరంగా మీరు చేసింది మోసం కాకపోవచ్చు, కానీ మా దృష్టిలో మాత్రం
డోంట్ వరీ, సస్పెన్షన్ లెటర్స్ కావు, తీసి చదవండి. ఎస్, ప్రమోషన్ లెటర్. ఇప్పటిదాకా అకౌంటెంట్గా ఉన్న మీ జీతం 25,000. ఈ ప్రమోషన్తో చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్గా మీ జీతం 50,000. ఇప్పటిదాకా ఇంజనీర్గా ఉన్న మీ జీతం 30,000. ఇక నుంచి చీఫ్ ఇంజనీర్గా మీ జీతం 60,000. వీళ్ళిద్దరి జీతాలే కాదు, మీ అందరి జీతాలు పెరుగుతున్నాయి. నోళ్లు మూసుకుంటే, కాదని ఎవరైనా ప్రశ్నించారో ఊస్ట్ అయిపోతారు. స్వామి భక్తి, నమ్మకం, తొక్కలాంటి సెంటిమెంట్స్తో ఎదురు తిరిగారో ఈ క్షణం నుంచే నడి రోడ్డు మీద ఉంటారు. ఐఎమ్ ది బాస్, యువర్ బిగ్ బాస్. నాకు లాయల్గా ఉన్నవాళ్లే నాతో ఉంటారు, కాదన్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. చెప్పండి, ఇప్పటిదాకా మీరందరూ ఆనంద్ బిల్డర్స్ కంపెనీ ఉద్యోగులు. ఈ రోజు నుంచి శృతి బిల్డర్స్ కంపెనీ ఎంప్లాయీస్. అలా ఉండదలుచుకున్న వాళ్ళు ఉండండి, వద్దనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోండి. ఉండాలా వెళ్ళాలా చాయిస్ మీదే. అబ్బా, అదరగొట్టేశారు మేడం. ఆర్గనైజ్ చేశాను, బాస్గా నా స్టాఫ్ని కన్విన్స్ చేశాను, కంట్రోల్లో పెట్టాను. నేను మాట ఇచ్చానంటే మాటే. తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ అవసరం ఉంటే కాల్ చేస్తాను. అప్పటిదాకా అర్థమైంది మేడం. ఉంటాను మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. శృతి బిల్డర్స్ డ్రీమ్, నా అందమైన కళ ఇప్పుడు నిజమవుతుంది. డేర్ టు డ్రీమ్ అండ్ కేర్ టు అచీవ్ అన్నారు. నేను డ్రీమ్ చేశాను డేరింగ్తో, అచీవ్ చేశాను కేరింగ్తో. నౌ ఐ ఆమ్ ది బాస్, ది బిగ్ బాస్. టైం 9 అంటే బయలుదేరడానికి ఇంకా 1 గంట. బా, బోర్ కొట్టి చచ్చిపోతున్నాను. ఏం కావేరి, గెస్ట్ హౌస్ అనగానే అనవసరంగా భయపడిపోయావు. నీకేమైనా ఇబ్బంది కలిగించానా చెప్పు. అదేం లేదనుకో, కానీ బోర్ కొడుతుంది. వెళ్ళిపోదాం, కార్ రాగానే వెళ్ళిపోదాం. ఇదిగో సుధాకరు, దేశం కాని దేశం వెళ్తున్నాను కదా, ఒకసారి మా అమ్మకు ఫోన్ చేయనా? కూడా ఈ టైంలో ఫోన్ చేస్తే అనవసరంగా కంగారు పడిపోతారు. అది నిజమే, అసలే మా అమ్మ గుండెదడ ఎక్కువ. పోనీ మా అమ్మని కూడా దుబాయ్కి రమ్మన్నా? మీ అమ్మ? దుబాయ్కి మీ అమ్మ ఎందుకు? ఎందుకేంటి, నేను చేసే ఉద్యోగం లాంటిదే మా అమ్మ కూడా చేస్తుంది. మీ అమ్మ? ఆవిడకంత సీన్ లేదు కానీ నువ్వు వెళ్ళు చాలు. ఏం బాబు, ఎందుకు లేదు? మా అమ్మ నాకంటే కష్టపడి పనిచేస్తుంది తెలుసా. ఇది నీలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలు మాత్రం చేయాల్సిన ఉద్యోగం. ముసలి వాళ్ళు పనికిరారు. పోనీ నేను పని చేస్తుంటే మా అమ్మ నాకు హెల్ప్ చేస్తుంది. ఎందుకు నవ్వుతున్నా? ఏం లేదు, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత ట్రిప్పులో మీ అమ్మని పంపిస్తాను. సరే. కారు రాగానే పిలుస్తాను, నువ్వు రూమ్లోనే ఉండు, ఓకేనా? వీడొచ్చాడేంటి? కావేరి మాత్రం ప్యూర్ ఒరిజినల్. పెళ్ళైనా మొగుడుతో ముచ్చటగా 3 నాళ్ళైనా కాపురం చేయని యంగ్ బ్యూటీ.
నీ పర్సనల్ లైఫ్ గురించి నాకెందుకు బాసు అని. ఇక చెప్పద్దు, స్టాప్ చెయ్యి అని. ఫుల్గా ఎక్కిన మనోడు వింటేగా కహానీ మొత్తం చెప్పేశాడు.